అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. నిన్న ఈసీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ వాలంటీర్స్ని ఈ డబ్బులు పంచడానికి అది పంపొద్దు, వాళ్ళని వేరే ఆల్టర్నేట్ చూసుకోండి మీ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళని పంపకుండా ఆపారు. అయితే దాన్ని మన సాక్షి ఛానల్ ఉంది కదా, అంటే ఛానల్ కూడా అన్న కానీ నేను దాంట్లో అవతాతలకి డబ్బులు ఇవ్వకుండా చేసేసారు, వాళ్ళని చాలా కష్టపెడుతున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడాలి ఇంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈయన జగన్ రెడ్డి గారు ఏదైనా వ్యాపారం చేస్తే లాభం లేకుండా చేయడు. ఏదో రకమైన లాభం ఉండాలి అతనికి, ఓట్ల పరంగానో లేకపోతే అతనికి సర్వీస్ చేయడానికి, అతని పార్టీ కోసం పనిచేయడానికో, ఆ టైప్లో అతను అధికారంలోకి మళ్ళీ తీసుకురావడానికో, లేకపోతే అతనికి డబ్బులు వచ్చేలాగా వ్యాపారం అంటే అంతే కదా, లాభం ఉండాలి. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టేంత తెలివితేటలున్న మన జగన్ రెడ్డి గారు 2,50,000 ఎంతోమంది వాలంటీర్స్, వాళ్ళ కుటుంబాల ఓట్లు మనకు వస్తాయి, 5,000తో వాళ్ళని బానిసలుగా చేసుకుని కేవలం 5,000తోటి జాబ్ చేయడానికి రెడీ అయిపోయిన యువత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే సిగ్గుపడాల్సింది పోయి దానికి వాళ్ళు సేవ చేస్తున్నారు. మరి మీరు కూడా సేవ చెప్పారు, మరి వాళ్ళ కోట్లు ఎందుకు సంపాదించేసి పెట్టుకున్నారు? అంటే మీరు మాత్రం 1,000 కోట్లు సంపాదించేసి పెట్టుకోవాలా, వీళ్ళు మాత్రం 5,000కి సేవ చేసేస్తున్నారు. ఆయన తెలివితేటలు ఎలా ఉంటాయంటే అంత మరి వ్యాపారస్తుడి తెలివితేటలు అలాగే ఉంటాయి కదా, కానీ జనానికి అర్థం కావట్లే వ్యాపారస్తుడి తెలివితేటలు ఏంటనేది. పాపం ఏంటంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక, కొంతమందికి అంత ఆలోచన జ్ఞానం లేక, మరి ఇదే 50 ఇళ్ళకి పెట్టే కంటే తిరగలేరా, మొత్తం నెల అంతా చేస్తారు కదా, 20,000 15,000 శాలరీ ఇచ్చి ఏదైతే 2,50,000 పెట్టారో 60,000 50,000 మందికి జాబ్లు ఇచ్చి మిగతా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఆ టైప్లో ట్రైనింగ్ ఇప్పించి యువతనంతా వదిలేసి ఏం చేద్దామని 5,000కి ఇంతమంది యువత జీవితాలని నాశనం చేసేసి వాళ్ళని మాకు సర్వీస్ చేస్తున్నారని చెప్పి, మరి ఏమీ లేనప్పుడు జాబ్ ఏం చేస్తారు? 5,000 వస్తుంది చాలు అనుకుంటారు, ఊర్లోనే ఉంటున్నాం, 5,000 కనీసం 5,000 వస్తుంది కదా, ఇంక వేరే జాబులు లేవు అని చాలామంది చేస్తున్నారు. దాన్ని మభ్య పెట్టేసి మాయ చేసేస్తే ఆ ఎల్లకాలం సాగదు మీ ఆటలు, మీ వ్యాపారాలు, కొంతకాలానికని తెలుసుకుంటారు. 2 లక్షల కుటుంబాలు ఓట్లు ఇచ్చేస్తాయి అని చెప్పి ఆలోచిస్తాడు తప్పినా, ఆ 2 లక్షల కుటుంబాల జీవితాల్లో కనీసం ఒక 50,000 కుటుంబాల జీవితాలు బాగుపడతాయి, వాళ్ళకు 20,000 అంత శాలరీ ఇచ్చి వాళ్ళు సరిపోతారు కదా, తిరగలేరా? ఇప్పుడు మాత్రం వెళ్ళే డిబేట్లలో కూర్చుని వాళ్ళు కేవలం 2 రోజులు మాత్రమే సర్వీస్ చేస్తున్నారు, మిగతా రోజులు వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారా? ఎప్పుడు పిలుస్తారో తెలియదు, వెళ్ళి పంచాయతీలో కూర్చొని అటెండెన్స్ వేసుకోవాలి, అక్కడ కూర్చుని ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సేవకులు బానిసల్లాగా ఎవరైనా వాలంటీర్ని నిజంగా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎలా చేస్తున్నారని, వాళ్ళు నిజంగానే కేవలం 2-3 రోజులు 4 రోజులు ఈ పెన్షన్ పంచడం తప్ప మిగతా పని ఏమి లేదు. ఎప్పుడో ఒకసారి నెలకు 2 సార్లు 3 సార్లు పని ఉంటుంది అనుకున్నాం, ఏదైనా పని కాకుండా మీరు ఎవరైనా ఉద్యోగాలు చేసుకునే అంత ఫ్రీడమ్ మీకు ఇస్తున్నారా? మీరు ఎవరి అండర్లో పనిచేస్తారు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఎవరి అండర్లో పనిచేస్తున్నారో వాళ్ళ నుంచి మీకు అంత ఫ్రీడమ్ ఉందా లేదా మీరే ఆలోచించుకోండి. అంటే మీకు 5,000 వచ్చేస్తున్నాయి పర్వాలేదు అనుకుంటున్నారు తప్ప అసలు మీకు భవిష్యత్తు ఏమీ అవసరం లేదనుకుంటున్నారు ఏమో, నాకు తెలియదు మరి వాళ్ళ ఏమో ఆలోచన ఏంటనేది. కొంతమంది ఓకే, ఆడపిల్ల లేదు ఇక్కడే లోకల్లో ఉండేవాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంకా అలా ఏం చేస్తారు జాబులు లేనప్పుడు? ఉద్యోగాలు ఏమన్నా ఉంటే ఉద్యోగాలు చేసుకుంటారు, సరే ఇంటి దగ్గరే ఉండే ఆడపిల్లలకి ఏదో ఒకటి కదా అని 5,000కి చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది యువత అంట, 2,50,000 యువత, కాస్త మధ్య వయసులో ఉన్న వాళ్ళు లేకపోతే యువత పిల్లలు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, కొంతమంది వాళ్ళందరూ 5,000కి సేవ చేసేయాలంట ఈయనకి. 5 సంవత్సరాల లైఫ్ని మొత్తాన్ని ఈయనకి తాకట్టు పెట్టేసి ఈయన కోసం పని చేయాలంట. వాళ్ళ చేత ఇంటింటికి పంపి మేము ఎంత డబ్బులు ఇచ్చాము, ఇన్ని లక్షలు వచ్చింది ఒక్కో కుటుంబానికి, పెన్షన్తో సహా లెక్కగట్టి. ఇంతకుముందు గవర్నమెంట్లకి ఇన్ని తెలివితేటలు లేవు కదా, మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెన్షన్లతో సహా లెక్క పెట్టి చెప్పలేదు ఎవరికి. ఈయన పాపం పేపర్ ఒకటి పంపించేసి ఇన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పిస్తున్నాడు. అందుకు వాడుకుంటున్నాడండి వాళ్ళని. మీరు ఎవరైతే ఈ వాలంటీర్స్ కింద పనిచేస్తున్నారో మీరు ప్రభుత్వం నుంచి, ప్రజల డబ్బు నుంచి మీకు వస్తుంది, జగన్ రెడ్డి డబ్బులు ఇస్తల్లా మీకు. మీరు అంత అసలు మనం రాష్ట్రం అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ఒక భాగం అమ్మ మీరంతా. ప్రభుత్వ అధికారుల పరిధిలోకి వస్తారు, ప్రజల నుంచి మీకు వచ్చే జీతం, ఆ జీతం నుంచి కూడా 200 అతను ఎత్తుకుపోతున్నాడు మీ దాంట్లోంచి కూడా.
అంటే తక్కువ 50,000 మందిని పెడితే తక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నాడే మా కోట్లలోని, అందుకని ఎక్కువ మందిని పెట్టినట్టున్నాడు. ఆ పేపర్కి తరలించుకుంటున్నాడు ఆ డబ్బులు కూడా. మీ దాంట్లో వచ్చే దాంట్లో కూడా కక్కుర్తిపడే మనిషి మీకు ఏదో ఉద్ధరించేస్తాడని మీరు అనుకుంటే అది మీ ఏం చేయలేం మరి. కేవలం 5,000 కోసం మిమ్మల్ని బానిసల్లా వాడుకుంటూ, అతనికి ఏదో పార్టీ కార్యకర్తలకు పార్టీ బానిసల్లాగో 2,50,000 కుటుంబాలకి సంబంధించిన యువతని 5,000కి కేవలం బానిసల్లా వాడుకుంటున్నాడు. అతనికి కొంతమంది సపోర్టు, వాళ్ళని ఏదో రాజకీయంగా ఎదిగిపోదామని ఎవరో కొంతమంది ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మరి మీ ఏం అభిమానాలు నాకు తెలియదు. 5,000 కోసం మీ జీవితాలను తాకట్టు పెట్టేసి ఇక తక్కువ మందినే తీసుకుని 20,000 15,000 ఇవ్వచ్చు కదా. అబ్బాయి అలా చేయడు కదా. అతనికి బానిసల్లా ఉండాలి తప్ప ప్రజల అభివృద్ధి బాటలో నడవాలి, ప్రజల్ని కాస్త అభివృద్ధిలో ముందుకు నడిపించాలి, ఆ టైప్ ఆలోచనలు ఉండవు. ఒక వ్యక్తికి అన్ని వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఎప్పుడు వేరే వాళ్ళని బాగుపడాలనే ఆలోచన ఉంటుందని నేనైతే అనుకోను. అతను ఎప్పుడు ఏంటంటే వాళ్ళని బానిసలుగా పెట్టాలనుకుంటాడు. మీరు తిరుగుతూ ప్రచారాలు చేస్తూ వైసీపీ పార్టీ తరఫున ఫేవర్గా ప్రచారాలు చేస్తూ ఉంటే, మీరు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ప్రచారాలు చేస్తుంటే ఊరుకోరు కదా. అది మరి మీరు రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం అవుతుంది. ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదో సేవకి ఇస్తున్న డబ్బులు అంటున్నారు కాబట్టి ఆ డబ్బుకి మీరు ద్రోహం చేస్తున్నట్టు అవుతుంది. మీరు ఏదో మీ జగన్ రెడ్డి ఇంట్లోంచి పట్టుకొచ్చి డబ్బులు ఇస్తున్నట్టు చెప్తున్నారు మీరు. పోనీ అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులోంచి అయినా మీకు ఇస్తాడా? మీ నుంచే 200 తీసుకుపోతున్నాడు. ఇంకా అది ప్రజల్లోంచి వచ్చింది. ప్రజల నుంచి ఇచ్చిన డబ్బులో 200 మీ నుంచి తీసుకుపోతున్నాడు. అతను మీకు ఉత్తమంలా కనిపిస్తూ ఉంటాడు కొంతమందికి, అందరికీ కాదులేండి. మరి ఏమంత ఉత్తముడో మీరే చెప్పాలా. మీరే చెప్పండి. 24 గంటల్లో మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఏదో పని చెప్తూ ఉంటారు, ప్రచారం చేయమంటారు. ఇవన్నీ కాదంటే చెప్పండి. పోనీ వాళ్ళు చెప్తున్నట్టు డిబేట్లో కూర్చున్న వెంకటరెడ్డి ఎవడో పిచ్చి పిచ్చిగా ఊగుతూ ఉంటాడు. ఆయన నోటుకు వచ్చింది. వాడు ఏదో 4-5 రోజులు సేవ చేస్తున్నారు ఆ పిల్లలు, మిగతా రోజులు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా? జరిగితే చెప్పండి. పోనీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. వెళ్ళి ఆఫీస్లో కూర్చోవాలి, అక్కడ పంచాయతీలోనో ఎక్కడో కూర్చొని ఉండాలా. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, ఏ పని చెప్తే అది చెయ్యాలి. ఉద్యోగం చేయడానికి ఎలా కుదురుతుంది? తెలియదు అనుకుంటున్నావు ఏంటి? ఆడించేస్తే డ్రామాలు నువ్వు. అంత తింగరోళ్ళు ఏంటి అందరూ? ఆలోచించుకోండి మీరే. మీరు ఏం పని చేస్తున్నారు, ఎంత టైం మీకు ఉంటుంది, మీరు జాబ్ చేయడానికి కుదురుతుందా ఇది చేస్తుంటే? అదే మీకు సరిపోతుందా? 5,000 వస్తే చాలా మీకు, మీ కుటుంబాల అభివృద్ధి చెందిపోవడం అంటే అదేనా? ఏంటది అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఇలాగే ఉంటే భవిష్యత్ రాష్ట్రంలో మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ తర్వాత తరాల భవిష్యత్తు కానీ ఏం డెవలప్ అవ్వదు. ఇది మన రాష్ట్రం అనుకున్నవాడు ఎవడో ఇలా ఆలోచించడు. అలా ఆలోచించరు కూడా. నేను అని నా వ్యక్తిగత స్పర్ధ ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకు కూడా దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటో నాకు తెలియదు. మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఓకే అండి.